జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల పేరుతో ప్రభుత్వ బ్యాంకుల్లో గోల్డ్ లోన్లపై పెరిగిన ఆంక్షలు సామాన్య రైతులు, అప్రైజర్ల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని భారత్ యూనియన్ బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి తమ సమస్యలు వెల్లడించారు. తరతరాలుగా రైతులు తమ బంగారాన్ని ప్రభుత్వ బ్యాంకులో తాకట్టు పెట్టి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటూ వ్యవసాయం సాగిస్తున్నారని యూనియన్ సభ్యులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆదాయ ధృవపత్రాలు, శాలరీ సర్టిఫికెట్లు వంటి కఠిన నిబంధనలతో రైతులు గోల్డ్ లోన్లు పొందలేక ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వైపు వెళ్లాల్సి వస్తుందన్నారు. దీంతో అధిక వడ్డీల భారంతో రైతులు మరింత కష్టాల్లో పడుతున్నారని పేర్కొన్నారు. గోల్డ్ లోన్ సంఖ్య తగ్గడంతో అప్రైజర్లకు పని లేక, కమిషన్ రాక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఆర్బీఐ జోక్యం చేసుకుని పాత విధానంలోనే ఆంక్షలు లేకుండా గోల్డ్ లోన్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే మా యొక్క బ్యాంకుకి రైతుకి మధ్యన మేము అనుసంధానం చేస్తాం. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడినప్పుడు బాధను చూస్తాం కాబట్టి వాళ్ళ ఆవేదన, వాళ్ళ చెరవేస్తున్నాం, వాళ్ళ బాధ అర్థమవుతుంది. వాళ్ళ బాధ మాకు చెప్తుంటారు. మనము ఇలాగా ఇంకొక ఆంక్షలు పెట్టినప్పుడు ప్రైవేట్ సంస్థ చేతుల్లో అత్యధిక వడ్డీలతో ఒక నెలకి ఒక రేటు, నెల మారింది ఒక రేటు, ఇలాగా ప్రభుత్వ బ్యాంకులు కాకుండా ప్రైవేట్ బ్యాంకుల్లో ఇలానే జరుగుతుంది. ప్రతి వాళ్ళు గోల్డ్ పెట్టుకుంటే ఇదే సమస్య జరుగుతుంది. ఒక నెలకి ఒక రేటు ఉంటుంది. మరుసటి రేటు మారినంతనే ఎక్కువ వడ్డీతో వసూలు చేస్తున్నారు. అందుకు జాతీయ బ్యాంకుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జాతీయ బ్యాంకు రావడం కూడా ఇదే కారణం. ఒకప్పట్లో గోల్డ్ లోన్ జాతీయ బ్యాంకులు తీసుకోవాలని మన వాళ్ళే రిజర్వ్ బ్యాంక్ అని అలవాటు చేసి ఈరోజు ఆ అలవాటు మార్చాలి, ప్రభుత్వ బ్యాంకులు కాకుండా ప్రైవేటీకరణకి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చూస్తుందని అందరూ రైతులు కానీ ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు మనమే ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణం తీసుకోవాలని అలవాటు చేసి మన సొత్తుకు ప్రభుత్వ బ్యాంకులు గ్యారంటీ, అంటే గ్యారంటీ ఎలాగంటే ఏదైనా ప్రాబ్లం జరిగితే బ్యాంక్లో ఇన్సూరెన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా గోల్డ్ లోన్కి ఏదైనా ప్రాబ్లం, ఫైల్ అయినా, దొంగతనమైనా, ఏదైనా పొరపాటు అయితే గవర్నమెంట్ బ్యాంకుల నుంచి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వల్ల వాళ్ళ వస్తువుకి సేఫ్టీ ఉంటుంది. అదే ప్రైవేట్ బ్యాంకులో పోతే దీనికి ఏమీ ఉండదు, ఆధారం ఉండదు, ఒక వస్తువు గ్యారెంటీ ఉండదు. ఆ టైం అయిపోయింది, అమ్మేస్తారు, ఆ వస్తువు పోతుంది. అదే ప్రైవేట్ బ్యాంకులో ఏ వస్తువు పోదు. ఒక నోటీస్ ఉంటుంది, టైం ఉంటుంది, 90 days టైం ఇస్తారు. ఆ లోపల ఆ గోల్డ్ రిలీజ్ చేసుకోవడానికి బాగా ఫ్రీగా ఇవ్వడం, అన్ని చేయడం. మళ్ళీ ఏమైంది, ఇప్పుడు ప్రతి దానికి ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఇది ఎంత సంపాదిస్తున్నారు, ఇది మీకు ఎట్లా వస్తుంది, మీకు ఎలా మీరు కొనుగోలు చేస్తారు, ఇవన్నీ సర్టిఫికేట్ కావడం వల్ల ఎవరే ఉంటుంది. సామాన్య రైతుల దగ్గర సర్టిఫికేట్ ఎలా వస్తుంది? ఇప్పుడు మేము కూడా గోల్డ్ అప్రైజర్ పనిచేస్తున్నాము. ఇప్పుడు మాకు కూడా మేము గోల్డ్ తీసుకుని ఒక బ్యాంక్ వెళ్తాము, మాకు బ్యాంకులో వచ్చే కమిషనే కదా, శాలరీ సర్టిఫికేట్ ఇవ్వరు కదా. గవర్నమెంట్ జాబ్ ఎంతమందికి వస్తున్నాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్ ఎవరికి వస్తున్నాయి? ఎవరోజు సర్టిఫికేట్ ఉన్నాయి, ఎవరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి. చిన్న మీడియా ప్రతినిధులు కూడా కానీ, మీడియా ప్రతినిధులు కూడా సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? శాలరీ సర్టిఫికేట్ ఇస్తారా? ఐటీఆర్ రేట్ ఎట్లా వస్తుంది? గవర్నమెంటే 12.5 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా లోన్స్ కానీ ట్యాక్స్ కట్టకూడదని రూల్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ మాత్రము ఒకరికి 2,20,000 ఇచ్చి ఇవ్వకూడదు అనేది రూల్ పెట్టింది. ఇది ఎక్కడ న్యాయం? మేము మా బ్యాంకుల్ని అడగలేము. మా బ్యాంకుల్ని మా పెద్దవాళ్ళు ఎవరు అడిగినా రిజర్వ్ బ్యాంక్ రూల్ అంటారు. మేము ఎవరు చెప్పుకోరు మా బాధల్ని.